పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక యాదగిరి వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. యాదగిరి గుట్ట స్వర్ణగిరి వెళ్ళడానికి అంతా ప్రిపేర్ అయ్యింది. చూడండి మూటలు అయితే రెడీ అయినాయి. చాలా ప్లేస్ సరిపోతా లేదా అలా సెట్ చేసేది ఉంది. ఇక దిక్కి మొత్తం ప్యాక్ అయ్యేలా ఉంది. ఇక అన్ని బట్టలు కావాలి, బెడ్షీట్లు కదా, ఇక స్నాక్స్ కూడా బాగానే చేసినాయి కదా. స్నాక్స్ ఇక ఈరోజు గడిపోను ఆల్రెడీ టిఫిన్స్ ఉన్నాయి. చపాతీలు అన్నీ రైస్ అన్నీ ఈరోజు సరిపోతుంది. రేపటికి మళ్ళీ ఈరోజుకి అయితే సరిపోనే ఉన్నాయి కదా. మమ్మీ రెడీనా? నువ్వు కూడా మనకు తెలియదు కదా, ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నేను ఓకేనా? ఇక తినలేము కదా మనం, వాళ్ళ పిల్లలు తిన్నారు, తిందాం. టిఫిన్ చేసి బయలుదేరాడు. అంతా రెడీ ఉంది. మొత్తం హోటల్ అన్నీ పెట్టేసిన. ఏదన్నా ఒకటి మర్చిపోతే చెప్పలేము కానీ అన్నీ అయితే పెట్టేసిన. నాకు గుర్తున్న వరకు అయితే పెట్టేసిన. వెళ్దాం ఇక తిని. ఫ్రెండ్స్ ఇక టిఫిన్ అయితే చేస్తున్నాం. చపాతీ చేసింది తను. అక్కడ వెళ్తున్నాం కనుక చపాతీ రైస్ అన్నీ ప్రిపేర్ చేసింది కదా. చపాతీ టమాటా నేను తింటున్నా. తనేమో చపాతీ టమాటా, ఇంకేం కర్రీ అది? శనగపిండి తోటి కర్రీ. చపాతీలకు బాగుంటాయి కదా ఫ్రెండ్స్, అందుకు చేసింది. ఆరాధ్య మేమే తినలేకుంటుంది, మిగతా వాళ్ళు అందరు తిన్నారు. అవి తినేసి బయలుదేరాలి ఫ్రెండ్స్. తినేసి బయలుదేరుతాం. బయలుదేరి నీకు అన్ని సామాన్లు అయితే పెట్టినాం ఫ్రెండ్స్. ఇదో డెక్కి అయితే ప్యాక్ అయ్యింది, వేసే లేదు. వేసేసినాక ఇవన్నీ ముందర పెట్టుకునేవి కదా, అన్నీ ప్యాక్ చేసినాం ఫ్రెండ్స్. వేసేద్దాం ఇక. స్నాక్స్ ఐటమ్స్ ముందర తీసుకో, తినడానికి వస్తాయి. కానీ అందరం వేసే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక కార్లో ఇగో మా ఆరాధ్య చూడండి ఎలా ఉందో. ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్తున్నాము, ఓఆర్ఆర్ పైన. రోడ్డు పక్కన మంచి గ్రీనరీ ఫ్రెండ్స్, చూడముచ్చటగా ఉంది. చాలా మంచిగా మొక్కలను పెంచడం జరుగుతుంది అక్కడ. చూస్తుంటే బాగా అనిపిస్తుంది. ఆ రోడ్డు పైన ప్రయాణం చేస్తే అలసట కూడా లేకుంటుంది. రోడ్డు విశాలంగా ఉంటుంది, రోడ్డు పక్కలకు గ్రీనరీ ఉంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. కానీ మరీ వేగంగా పోయి ప్రమాదాలు కూడా జరగకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే అక్కడ స్పీడ్ లిమిట్ 120 km/h పెట్టారు. అందుకు కొంతమంది ఎక్కువ స్పీడ్గా వెళ్తుంటారు. ఇప్పుడు స్వర్ణగిరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. టోల్ తీసుకున్నాము, టోల్ టికెట్. అటు నుంచి ఇక లోపలికి అయితే వెళ్తున్నాము. 2 అవుతుంది టైము. అందుకోసం మొదట లంచ్ చేసుకొనే వెళ్దామని లంచ్ కోసం వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా, స్వర్ణగిరి గుడి ఎంత బాగుంది కదా. ఆధ్యాత్మికంగా చాలా బాగుంది. యాదగిరి గుట్ట వచ్చే ప్రతి ఒక్కరు కూడా స్వర్ణగిరిని దర్శించుకొని వెళ్తున్నారు. కట్టడాలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇటు సైడ్ వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది. నూతన నిర్మాణం చూడండి, చాలా బాగుంది. మేము రెండోసారి ఇప్పుడు వెళ్ళడం. ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు. లంచ్ కోసం కూర్చోవడానికి ప్లేస్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చెట్టు నీడ కూర్చుందామని అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడనే కూర్చొని ఇంటిమి. అందుకోసం ఇక్కడ పిల్లల్ని దించడానికి ఇక్కడ
చూస్తున్నా. కాకపోతే అక్కడ రోడ్డు పక్కకు అవుతుందేమని కొంచెం ముందు వరకు వెళ్ళాము, కానీ అక్కడ ఎక్కడ కూడా చెట్టు కాక మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాము. స్వర్ణగిరి కాడ మంచి చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరం. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ ఇక్కడే. టెంపుల్ ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది సెకండ్ టైం మేము రావడము. అప్పుడు కూడా లంచ్ ఇక్కడనే చేసినాం. అప్పుడు మా చిన్నక్క వాళ్ళు ఉంది, అందరం కలిసి పోయింటిని. ఇప్పుడైతే మా ఫ్యామిలీ వరకు వచ్చినాం, అందరం ఇక్కడ కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. తింటున్నాం ఫ్రెండ్స్. తినేసి ఇక దర్శనానికి వెళ్ళాలి. 2:30 అయ్యింది, అందుకోసం ఇక లంచ్ చేస్తున్నాము. లేట్ అవుతుంది కదా, అందుకోసం. ఎంతో ప్రశాంతత ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. వాతావరణం మంచి, వర్షం లేకపోవడం కూడా మాకు అనుకూలించింది. ఇప్పుడు వర్షాలు కొట్టినాయి కదా, ఈరోజు ఒలిపించి మాకు చాలా వెళ్ళిపోయింది. లేకపోతే నైట్ ఉదయం చూస్తే ఇబ్బంది అయింది. వర్షానికి వెళ్దామా ఎట్లా అన్నట్టు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని అనిపిస్తుంది. కానీ అనుకూలించి మంచిగా వాతావరణం అయితే మంచిగా ఉంది. వాతావరణం ఏం వర్షం మంచిగా ఉంది. దర్శనానికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మొదట కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్ ఉంది. అక్కడ నుంచి శ్రీవారి పాదాలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. ఈ పాదాలు ఎంతో చక్కగా ఉన్నాయి. అక్కడ కుంకుమ పెట్టిస్తుంది ఆరాధ్యకు, మా అందరికి కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము ఫ్రెండ్స్. వెళ్ళాక ఇక్కడ కొత్త నిర్మాణం అయితే అయింది. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ విగ్రహం అయితే లేకుండా ఎంతో చక్కగా ఉంది. ఇక్కడ వచ్చాము, తర్వాత ఇక్కడ దిగాము ఫ్రెండ్స్. ఈ పూర్తి వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. స్వర్ణగిరి ఫుల్ వీడియో ఎంతో చూడముచ్చటగా ఉంది స్వర్ణగిరి. దీన్ని పూర్తి వీడియో అయితే తర్వాత అప్లోడ్ చేస్తాము, చూడండి మిత్రులారా. ఇటు నుంచి ఇక యాదగిరి గుట్టకైతే బయలుదేరాం ఫ్రెండ్స్. అక్కడ కనిపించేది భువనగిరి. ఒకప్పుడు రాజులు పరిపాలించే టైంలో అక్కడే కోట ఉండేది, దాన్నే భువనగిరి కోట అంటారు. మొత్తం రాయే ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉంటుంది. ఆ రాయి పైన కోట ఉంటుంది. రాజులు అలా పరిపాలించేవారు. అక్కడ భువనగిరి కోటకు ఎంతో విస్తృత ఉంది. ఇక్కడ నుంచి ఇక యాదగిరి గుట్టకైతే మళ్ళీ బయలుదేరాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ యాదగిరి గుట్ట కనిపిస్తుంది, ఎంతో చూడముచ్చటగా ఉంది. ఈ 9-10 ఇయర్స్ క్రితమే ఇలా అయ్యింది. అంతకుముందు పూర్వం వేరేగా ఉండేది. కొత్త నిర్మాణం చాలా అద్భుతంగా కట్టారు. చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడికి మేము చిన్న ఉన్నప్పటి నుండి వస్తున్నాము. మా తాత వాళ్ళ, మా నాన్న వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అదే సాంప్రదాయం మా వరకు వచ్చింది, మా పిల్లలకు కూడా. అందరం కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక టెంపుల్ సైడు మొదట రూమ్ తీసుకోవాలి కదా, రూమ్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. అందుకు వెళ్తున్నాము.
ఫ్రెండ్స్ యాదగిరిగుట్టలో ఇక రూమ్ అయితే తీసుకున్నాము లక్ష్మీ సదనంలో. ఎప్పటికీ ఇదే రూమ్ దొరుకుతారు ఫ్రెండ్స్ మాకు. ముందు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాము లాస్ట్ ఇయర్ కూడా. ఇది పక్కన రూమ్, రెండు మావే ఉండే. ఇదే రూము. ఇక నైట్ డిన్నర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చికెన్ తెచ్చుకున్నదే. నైట్ డిన్నర్ చేసి ఇప్పుడు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక దర్శనానికి పోవాలి. అందరము ఫ్రెష్ అప్ అయ్యి తింటున్నాము. తిని దర్శనానికి అయితే పోవాలి ఫ్రెండ్స్. దర్శనానికి వెళ్తాం ఫ్రెండ్స్. 8 o'clock ఓపెన్ అంట. అందుకోసం అదొక ఫ్రెష్ అప్ అయ్యి తిందామని తింటున్నాము. బాబు గిట్ట తిన్నాడు, ఎలా తిన్నాడు. అలాగే కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ తినేసి వెళ్తాం ఫ్రెండ్స్. దర్శనానికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. దర్శనానికి వెళ్ళి అయితే వచ్చాము. టైం 9 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఫోటో దిగి రూమ్కి వెళ్తాం ఫ్రెండ్స్. యాదగిరిగుట్టది కూడా ఫుల్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. దాన్ని కూడా చూడండి. ఎంతో అద్భుతమైన కట్టడం ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.